నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కేనా? ఆయన ఈ మధ్యలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయనకు అమాత్య యోగం ఇక నల్లేరు మీద నడక అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్న తీరు, రూట్ మార్చుకొని సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్న విధానం, మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓపెనింగ్కి సంబంధించి సభలో సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తల వర్షం కురిపించడం, అంతకుముందు ఖర్గే దగ్గరికి వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేసుకోవడము, ఆ మీటింగ్లో ఖర్గే నుంచి ఖచ్చితంగా ఈసారి నీకు మంత్రి పదవి వస్తుంది అంటూ చాలా గట్టి ధీమా ఆయన భరోసా ఇచ్చి పంపించారన్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతోంది అన్న వార్త ప్రస్తుతం ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే ఆయన అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2009లో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత మొదటిసారి అయితే ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయారు. అంటే అప్పటి బీఆర్ఎస్ హవాలో. ఆ తర్వాత 2018లో మళ్ళీ నల్గొండ నుంచి ఆ బీఆర్ఎస్ హవాలో ఆయన అక్కడ గెలుపొందడం జరిగింది. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్లో మనుగడ కష్టము, ఇక్కడ అభివృద్ధి ఇక్కడ ఉంటే మనం ఎదగలేము అనుకొని 22 ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో 86 ఓట్ల పైచిలుకు అయితే ఆయన నమోదు చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ బీఆర్ఎస్ హవాలో ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు అయిపోయాయి. మినిమం ఒక ఉప ఎన్నిక 1500 నుంచి 2000 కోట్ల వరకు ఉప ఎన్నిక ఖర్చు పెట్టారు. ఎందుకంటే అది బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది అన్నది, ప్లస్ ఖచ్చితంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలి మరొకసారి అన్న అదంతో వెళ్ళిన నేపథ్యంలో అంత హోరావరి జరిగినా కూడా 86,000 ఓట్లు ఆయన సాధించగలిగారు. అంటే నల్గొండ అనేది కాంగ్రెస్ కంచుకోట, అది ఎవ్వరూ కాదనలేని విషయం. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా నల్గొండ అనేది కాంగ్రెస్ కంచుకోట. అందులో కొన్ని ఇయర్స్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ హవా అనేది అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొన్న అంటే బైఫర్కేషన్ తర్వాత జరిగిన ఎలక్షన్స్కి, మొన్న 2023లో జరిగిన ఎలక్షన్స్కి అత్యధికంగా ఈవెన్ స్థానాలు గెలుచుకున్న నియోజకవర్గం అంటే రాష్ట్రం జిల్లా ఏదన్నా ఉంది అని అంటే అది నల్గొండనే చెప్పాలి. 12 జిల్లాలు ఉంటే దాంట్లో 11 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ హవా అనేది ఓ రేంజ్లో సాగించుకుంది. ఒక్క ముఖ్యమంత్రి పదవి మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ నల్గొండలో అన్ని పదవులు అందరూ అధిరోహించిన వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి పదవి మాత్రమే ప్రస్తుతం అక్కడ రాలేదు. సీన్ కట్ చేసి 2 మంత్రులు ఉన్నారు, 2 విప్పులు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు అక్కడ. ఈవెన్ మన మహామౌలంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ఒక విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ నల్గొండ అనేది మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే తన అన్న కోమటిరెడ్డి కావచ్చు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ అలాగే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అటు వేముల వీరేశం ఇప్పుడు విప్గా, శాసనసభ విప్గా, అలాగే శాసన మండలి విప్గా వచ్చేసి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అంటే మొత్తానికైతే ఎమ్మెల్సీలు 3, అటు మంత్రులు 2, విప్పులు 3 ఉన్నారు అక్కడి నుంచి. ఈ నేపథ్యంలో మరొకసారి నల్గొండకే మంత్రి పదవి అని అంటే, అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు అని అంటే అనవసరంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అనేది ఒక ఇంత జరుగుతూ ఉన్నా, బట్ రాజగోపాల్ రెడ్డి గారికి బీజేపీని వదిలి వస్తే ఈసారి కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామన్న హామీతోటి అధిష్టానం పెద్దలు చెప్పిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన పదే ఏ సందర్భం దొరికినా ఆ విషయాన్ని ఆయన పదే చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల నేపథ్యంలో ఆయనకు మొదటిసారి మొండి చేయి చూపించారు. అప్పటి నుంచి కూడా ఆయన సందర్భం దొరికినప్పుడల్లా నాకు ఆశ చూపి నన్ను పరిగణలోనికి తీసుకోలేదని పదే ఆయన చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు, ఆయన ఎంత ఒంటెత్తు పోగొడ్లకు వెళ్ళిపోయాడు, వ్యతిరేకంగా ఏ రేంజ్లో పనిచేశాడు అనేది ఆయన ఇంకా తన నియోజకవర్గానికి అంటే ఎవరు చెప్పినా వినకుండా ఆ నియోజకవర్గ అభివృద్ధి ముందుకెళ్తూ అధిష్టానం కూడా పట్టించుకోకుండా ఏ రేంజ్లో కామెంట్స్ చేశాడని మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ రెండొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా భువనగిరి పార్లమెంట్ సెషన్కి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్ చేశారు. ఆ భువనగిరి పార్లమెంట్ సెషన్ నువ్వు గెలిపించుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపించేస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా రెండోసారి కూడా ఆశ చూపించారు. ఆ ఆశ నేపథ్యంలో ఆయన చాలా భారీ మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. పిలిచి మంత్రి పదవి ఇస్తారు అనుకుంటే అప్పుడు కూడా ఆయనకు మొండి చేయి చూపించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే మొన్న మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి
తన గోడైతే చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే హామీ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి కూడా మెత్తబడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఈసారి మంత్రి పదవి ఖాయం కాబోతుంది. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే ఉండబోతోంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లోనే రాజగోపాల్ రెడ్డి, అన్న ప్లేస్లోనే తమ్ముడు ఉండబోతున్నాడా, అన్న తమ్ముడు ఇద్దరు కొనసాగుతారా అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి 2 పదవులు ఇవ్వద్దు అన్న విధానాన్ని తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో మరి ఎంతవరకు ఇద్దరికి క్యాబినెట్లో ఇన్ అనేది ఉంటుంది, లేకపోతే ఒకరు ఇన్నే ఒకరు అవుట్ అవుతారా, మరి అవుట్ అయితే మాత్రం కోమటిరెడ్డి ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఇంటిగ్రేటెడ్ మునుగోడులో ఇంటిగ్రేటెడ్ శంకుస్థాపన జరిగిన సందర్భంలో అయితే సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తల వర్షంలో కురిపించినప్పుడు అయితే ఓకే, ఎక్కడో దానికి సంబంధించి రాజీ అయితే కుదిరింది. త్వరలోనే క్యాబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి రాబోతున్నారు అన్న వార్త అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే రాజకీయాల్లోకి రాకముందు నుంచెల్లే ఆయన ఒక వ్యాపారవేత్త, వాళ్ళ అబ్బాయి పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దేశవ్యాప్తంగా అటు ఇండస్ట్రీ సుసి ఇండస్ట్రీకి ఆయన అధిపతి, వాళ్ళ అబ్బాయి పేరే సుశీల్. దీని పేరు మీద ఒక ఇండస్ట్రీని స్థాపించారు. సాగునీటి ప్రాజెక్ట్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వెల్ సెటిల్డ్. రేపటి తను ఒక పార్టీ పెట్టుకున్నా కూడా నడిపించేంత వెల్ సెటిల్డ్. మైనింగ్కి సంబంధించి చాలా ఆస్తులు గడించాడు. అందులో 2009లో ఆయన రాజకీయ అరంగేట్రం చేసింది వైఎస్ఆర్ హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే వైఎస్ఆర్ మరణానికి ముందు ఆయన బ్రదర్స్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ముందు అన్న, తర్వాత తమ్ముడు ఉన్నారు. ఈవెన్ అన్న మంత్రిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం జరిగింది. ఇద్దరికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక గురువుగా, మార్గదర్శకుడిగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆయన మీద అభిమానాన్ని ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. 2009లో ఫస్ట్ ఎంపీగా ఆయన ఉండడం జరిగింది. భువనగిరి ఎంపీగా 2009లో చేశారు. 2015లో వచ్చేసి, అంటే 2014 మన విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2015లో నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2018 నుంచి మునుగోడు ఎమ్మెల్యే గెలిచారు. 2022 ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. మొన్న 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. అంటే ఒకసారి కాంగ్రెస్లో, ఆ తర్వాత బీజేపీలో, మళ్ళీ కాంగ్రెస్లో, మళ్ళీ ఆ వైభవాన్ని మళ్ళీ ఆయన కాంగ్రెస్లోనే తెచ్చుకున్నాడనే చెప్పాలి. బీజేపీలో ఉండలేక ఇంకా బీజేపీతో మనగడ సాధ్యం కాదు అనేసి కాంగ్రెస్ నుంచి పిలుపు రాగానే ఇటువైపు వచ్చేసి ఆయన హవాని, ప్రభంజనాన్ని రెండింటినీ చూపించాడని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో విస్తరణలో భాగంగా మరి అన్న ప్లేస్లో తమ్ముడు రాబోతున్నారా, అన్న తమ్ముడు ఇద్దరు ఉండబోతున్నారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరగబోతుంది. బట్ రాజగోపాల్ రెడ్డికి మాత్రము ఈసారి మంత్రి పదవి కన్ఫామ్ అన్న న్యూస్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తోంది. మరి చూద్దాం, అన్నకు ఎసరిపెట్టి తమ్ముడు వస్తాడా, అన్న తమ్ముడు ఇద్దరు క్యాబినెట్లో ఉంటారా, మరి రేవంత్ రెడ్డి రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది. మొత్తానికైతే మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణకు సంబంధించి అయితే ఒకంత రాజకీయ దుమారం తెలంగాణలో రాబోయే రోజుల్లో జరగబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.